అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్ల నూనెతో బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్తో తుడిచి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు కత్తిని ఒక 2-3 సార్లు క్లాత్తో తుడిస్తే మనకి బెండకాయలు అనేవి జిగురుగా ఉండవు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి ఇలాగ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకున్న బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి పచ్చి పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు కూడా క్రిస్పీగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా కొంచెం దంచుకొని వేసుకోండి. ఇవి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక ఎమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1 నిమిషం పాటు ఈ స్పైసెస్ అంతటిని ఫ్రై చేసుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో వేసుకొని పల్లీల పొడి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే ఎండు కొబ్బరి పొడి ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలాగా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి ఇంకొక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. అస్సలు జిగురు ఉండదు. పప్పుచారు పప్పులోకి బాగుండిద్ది, ఉట్టిగా కూడా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.